పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. సింగిల్ గా ఉండండి ప్లీజ్. మనకు దాంట్లో ఇక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు 4 పంపులు వేస్తున్నాం సార్. ఇక్కడ 4 పంపులు వేస్తున్నాం. 50% కెపాసిటీ వేస్తున్నాం. 50% కెపాసిటీ సరిపోతా ఉంది కాబట్టి ఇంకా 50% కెపాసిటీ అంటే 2500 సరిపోసే వాటర్ మీకు సర్ప్లస్ ఉంది. అది ఇప్పుడు అనకాపల్లి ఈ ఏరియా చేయవచ్చు. అది చేయాలంటే సార్ మనం ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయండి. కంప్లీట్ చేయాలంటే మొత్తం LMC 216 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి. మొత్తం మాట్లాడక్కర్లేదు, మాట్లాడుతుంది కోర్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి 2500 వాటర్ వాడుకోవాలంటే ఏం చేయాలి? మనం 93 కిలోమీటర్ వరకు కెనాల్ పూజ చేసుకోవచ్చు. 93 కిలోమీటర్స్. ఓకే, 93 కిలోమీటర్స్ ఏవో ఉన్నాయి పెండింగ్. 800 కోట్లు అయితే ఇమ్మీడియట్ గా ఆ పనులు కాదు. దెన్ మిగిలిన వర్క్లు ఎంత ఉంది? ఇంకొక 850 crores ఉంటుంది. మళ్ళీ ఒక 800 crores అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. వైజాగ్ దాకా వస్తుంది. అక్కడి నుంచి వైజాగ్ దాకా వెళ్తుంది. ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కన్నీ పెట్టాలంటే అప్పుడు ఉత్తరాంధ్ర సంస్థలో ఓపెన్ చేస్తున్నాం. 160 కిలోమీటర్స్ వచ్చిన ఉత్తరాంధ్ర సంస్థ ఫేజ్ 1 మనం 1918లో కావాల్సిన ముందు తెచ్చుకుంటాం. కావాల్సిన ఫేజ్ 1 93కి వెళ్ళాలి. 93కి వెళ్తే ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత వాడుతుంది? వచ్చిన చెరువులు కూడా ఇచ్చుకోవాలి. చెరువులు కూడా ఇచ్చుకోవాలి. ఎన్ని రోజుల్లో చేయగలుగుతాం? 18 days. 10 రోజులు. నెక్స్ట్ సీజన్ కూడా అవసరం. నీళ్ళు మళ్ళీ అయిపోతే ఎంత అయితే అంత చేసుకుంటాడు. వెళ్ళే ఇష్యూస్ నేను అడిగాను 10 రోజులు. వెళ్ళే ఇష్యూస్ లేకపోతే ఇల్లు వాళ్ళు మొత్తం ప్రపోజల్స్ తయారు చేయాలి. ఫస్ట్ కమ్ ఫాస్ట్. 93 కిలోమీటర్స్. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి. వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం
ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. 3 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఆ అసమర్థ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించలేదు. దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర తినే వాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. కాబట్టి చక్కెర తినే వాళ్ళు తగ్గారు, కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సస్టైనబిలిటీ ఉండాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతుల భాగస్వామ్యంతోనే పనిచేయాలి. అందుకని ఇక్కడే పార్లమెంటు మెంబర్ రమేష్ ని, అదే మరి వనిత గారిని, ఇద్దరిని చెప్తున్నా, ఇక్కడే ఎమ్మెల్యేస్ కూర్చొని వర్కౌట్ చేయండి. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం, అది చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది, రైతులు అన్యాయం చేయడం, ఉద్యోగస్తుల జీతాలు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం. అది చేసి చూపిస్తానని కూడా మేము మీకు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా